నానమ్మా, అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు నానమ్మా? పాడైపోయిన పాత సామాన్లు తగలబెట్టడానికి. నీ మొహం. కాదా నానమ్మా? నేనైతే అందుకే అనుకున్నాను. సంవత్సరానికి 2 కాలాలుంటాయి. దక్షిణాయనం, ఉత్తరాయణం అని అంటారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు మొత్తం పోయి ఉత్తరాయణంలో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ భోగి మంటలు వేస్తారు. అంతేకాదు, ఇంట్లో వాడకుండా వదిలేసిన పాత వస్తువులకు నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ వస్తువులను ఈ మంటల్లో కాల్చేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దరిద్రాన్ని, గ్రహదోషాలని తొలగిస్తుంది. అందుకే ఈ భోగి మంటలు వేస్తారు. సూపర్ వర్ష. నేను ఏదో అనుకున్నాను కానీ నీకు చాలా విషయాలు తెలుసు. కోడలి పిల్ల, నువ్వు మామూలు దానివి కాదు. వర్ష, నీ ఈడు అమ్మాయిలు చాలా మంది సినిమాలతో, ఫోన్లతో కాలయాపన చేస్తూ మన సంప్రదాయాలు, ఆచారాలు మర్చిపోతున్నారని నేను చాలా బాధపడేదాన్ని. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. మన పండగలు, సంప్రదాయాలు మన దేశానికున్న విలువైన ఆస్తులు. వాటిని కాపాడుకోవటం ప్రతి తరం బాధ్యత. మందు మాన్పించి నా సంతోషానికి మంట పెట్టి ఇక్కడ భోగి మంటల గురించి గొప్పగా చెప్తున్నావు వర్ష. అవకాశం దొరకని నేను నీ సంగతి చెప్తాను. పోలికలే కాదు వర్ష, నీ నాలెడ్జ్ కూడా సేమ్ మా జ్యోతిలాగే ఉన్నట్టుంది. ఏ పండగ వచ్చినా దాని విశేషాలు తను ఇలాగే చెప్తుంది. సారీ బ్రదర్, వర్ష పండగ గురించి అంత గొప్పగా చెప్పేసరికి నాకు జ్యోతి గుర్తొచ్చింది. అందుకే అలా అన్నాను. పర్లేదు బ్రదర్, అది ఒకప్పుడు. తను జ్యోతి కాదు వర్షని నీకు తెలిసింది. నీ మంచితనం నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు కోపమేం లేదు. వర్ష, నిన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్ మీద నువ్వు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తే చాలా బెటర్. రామరాజు, భోగిమంట వెలిగించు. నానమ్మా, ప్రతి సంవత్సరం నేనే కదా నానమ్మ వెలిగించేది. ఈసారి రాజీవ్ వచ్చాడు, రాజీవ్ చేతి వెలిగిద్దాం. రా రాజీవ్, రా. వెలిగించు బ్రదర్. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మనవని చూపులెన్నెన్. ఇంట్లో ఇంకేమైనా పాత వస్తువులుంటే తీసుకొచ్చి వేయండి రామరాజు. నన్ను మలచిన పదరా తీసుకొద్దాం. అలాగే నాన్న. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా. నేను వర్షం మీద పగ తీర్చుకునే అవకాశం ఇంత తొందరగా దొరుకుతుందనుకోలేదు.
మందే నాకు దైవం. దాన్ని నాకు దూరం చేసే వర్ష. నువ్వేమో అమ్మవారి చీర భద్రంగా దాచుకున్నావు. ఈ చీరని భోగి మంటలో తగలపెట్టేసి నీ మనసుకు బాధ కలిగేటట్టు చేస్తే రగులుతున్న నా గుండె మంట కాస్తైనా చల్లారుతుంది. మావయ్య, నా చీర మంటలో వేస్తున్నారేంటి? అంటే పాత చీరలు అనిపించిందమ్మా, అందుకే వేస్తున్నాను. అనిపిస్తే తీసుకొచ్చి మంటలు వేసేస్తావా నాన్న? కనీసం వెయ్యచ్చలేదని కూడా అడగవా? అలా అనుకోలేదురా. అది అమ్మవారి చీర. నువ్వు గుళ్ళో పడుకున్నప్పుడు నేనే చీరని నీ మీద కప్పాను. నేను కప్పానని దాచిపెట్టుకున్నావో, అమ్మవారి చీర కాబట్టి సెంటిమెంట్గా దాన్ని దాచిపెట్టుకున్నావో నాకు తెలియదు, కానీ ఆ చీర నీ దగ్గర ఉండటం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, భోగి మంటతో చలి కాచుకోండి. ఆ సూప్ పెట్టే